హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను మీకు నేర్పించేది రోజ్ పెటల్ సోప్ అండి. ఫస్ట్ దీనికి ఏమేమి కావాలో మనం చూద్దాం. ఫస్ట్ మనం ఫ్రెష్ రోజ్ పెటల్స్ తీసుకోవాలండి. నాటు గులాబీలు అంటారు కదా! లేదా పన్నీర్ గులాబీ అని అంటారండి. ఈ టైప్ ఆఫ్ రోజ్ పెటల్స్ తీసుకొని వాటిని బాగా వాష్ చేసుకొని నీళ్లు వదిలించి మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ ఏమీ లేకోకుండా వదిలించుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ పెటల్స్‌ని మిక్సీ పట్టుకొని ఇలాగా మిక్సీ అవుతదండి. అంటే మరీ ఫైన్ పేస్ట్ అవ్వదు. బరక బరకగా అవుతది. దీన్ని మనం మిక్సీ పట్టుకున్న తర్వాత సోప్ బేస్‌ని ముక్కలుగా పీసెస్‌లాగా కట్ చేసుకొని మనం డబుల్ బాయిలింగ్ చేయాలండి. ఆల్రెడీ మీకు ఐడియా ఉంది కదా! ఇప్పుడు డబుల్ బాయిలింగ్ పద్ధతిలో దాన్ని మెల్ట్ చేసిన తర్వాత సోప్ బేస్‌లో ఇప్పుడు ఆల్రెడీ మనం ముందుగా పేస్ట్‌గా రెడీ చేసుకున్నాం కదండీ! రోజ్ పెటల్స్‌ని దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం సోప్ మౌల్డ్‌లో వేసుకోవాలండి. అంతే. ఎంతో ఈజీగా ఉండే మన రోజ్ పెటల్ సోప్ రెడీ అయిపోద్దండి. ఇంట్లోనే ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకోకుండా మనం హ్యాపీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ సోప్స్ కావాలి అంటే గనక స్క్రీన్ పైన నా నంబర్ ఇస్తానండి. దానికి కాల్ గానీ, వాట్సాప్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది ఫ్రెండ్స్ ఈ రోజుటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలోనే చెప్పాను కదండీ! ఇలాంటి ఆర్గానిక్ సోప్స్ నేను ఇంట్లో రెడీ చేసి సేల్ చేస్తానని. ఎవరికైనా కావాలి అనుకుంటే కాల్ చేయండి. ఓకే అండి. బాయ్.